అనిశ్చిత సమయంలో దేవుని మాట మనం ఎలా వినాలి, దేవుని మాట మీద ఎలా మనం ఆధారపడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆశతో, బాధతో, లేకపోతే మనం అనేక పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం నెమ్మదిగా లేకపోతే ప్రశాంతంగా మనం ఉండలేం. అటువంటి సందర్భంలో దేవుని మీద మనం ఆధారపడవలసినటువంటి వారమైనాం. నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, దేవుడు నన్ను గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనకు కొన్నిసార్లు అర్థం కాదు. దేవుడు మన జీవితంలో ఏదైతే ఉద్దేశించాడో వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలి. అది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏది చేయమన్నాడో, దేవుడు ఏది చెప్పాడో దానిని ఫుల్ఫిల్ అంటే నెరవేర్చాలి. దేవుడు మన జీవితంలో నెరవేర్చాడా? అవును కదా, నెరవేర్చాడు. మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి కదా. నా విషయంలో దేవుడు ఇన్ని చేశాడు, మరి దేవుని చిత్తమును నేను ఎలా నెరవేర్చాలనేది ఎప్పుడు మనం చూస్తూ హౌ టు హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి మనం ఎలా వినాలి, దేవుడు మనం నేర్పించే పాఠాలు. అందుకే అనిశ్చిత పరిస్థితులు అన్సర్టనిటీ పరిస్థితులు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు, మన జీవితంలో మనం కొన్నిసార్లు ఎటు తోచని పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. హౌ టు హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి మనం ఎలా వింటాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దగ్గర నుంచి మనం వినాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి కదా. మరి దేవుడు మన మాట వినాలంటే ప్రార్థన చేయాలి, అంతే కదా. దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళు వినాలంటే వినిపించేవారు ఉండాలి. వాళ్ళు వినాలంటే నీ టెస్టిమోనీని. అందుకని ప్రేయర్, వర్డ్ అండ్ టెస్టిమోనీ, ప్రార్థన, అలాగే వాక్యము, అలాగే సాక్ష్యము, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా వినాలంటే కల్టివేట్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మీకు ఆ రిలేషన్షిప్ చాలా క్లోజ్గా ఉండాలి. ప్రేయర్ ఈజ్ ద టూ-వే కాన్వర్సేషన్ అండ్ బిల్డింగ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హీరింగ్ హిజ్ వాయిస్. ప్రార్థన మనకు రెండు విధాలుగా, మనకు టూ-వే కాన్వర్సేషన్ అనమాట. మనం దేవునితో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది చాలా, మీరు ఆ సంభాషణ మనుషులతో మాట్లాడుతున్నట్లుగా మనం దేవునితో మాట్లాడవచ్చు. దిస్ ఇంక్లూడ్స్ రెగ్యులర్ సిన్సియర్ ప్రేయర్ అనమాట. మనలో ఆ సిన్సియర్ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే రీడింగ్ ద బైబుల్ అండ్ సీకింగ్ హిస్ గైడెన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అన్నమాట. ప్రతిరోజు వాక్యం మీద మనం ఆధారపడాలి. ఇంకోటి ప్రే సిన్సియర్లీ అండ్ హంబులీ. ఇంకోటి ఏంటంటే చాలా మనం నిజాయితీగా ప్రార్థించాలి. తర్వాత మనం ఆ విధేయత కలిగి ఉండాలి. అది ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. లిజన్ ఫర్ గాడ్స్ వాయిస్, దేవుని స్వరాన్ని వినాలి. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ స్పీకింగ్ టు గాడ్, ఇట్స్ ఆల్సో అబౌట్ లిజనింగ్ ఫర్ హిజ్ రెస్పాన్స్. ప్రార్థన మనం చేస్తున్నామంటే దేవునితో మాట్లాడుతున్నాం. అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చే స్వరాన్ని కూడా మనం వినాలి. మన జీవితంలో వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితుల్లో మనం పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడవలసినటువంటి వారమైనాం. ఇంకొకటి, దేవుని స్వరాన్ని మనం వినటంలో సీకింగ్ విజ్డమ్ అండ్ డైరెక్షన్, అదే కావాలి. ఆ డైరెక్షన్ మనకు తెలియదు, స్లోగా స్టార్ట్ అవుతుంది అది. అంటే దాన్ని వెతకాలి. ఆస్కింగ్ గాడ్ ఫర్ విజ్డమ్ అండ్ డైరెక్షన్ ఇన్ యువర్ డెసిషన్ అండ్ లైఫ్ చాయిసెస్. తీసుకునే నిర్ణయాలలో, అలాగే మన జీవితంలో వస్తున్నటువంటి ఆ చాయిస్, మన ముందు చాలా చాయిసెస్ ఉంటాయి. చాలా మన ముందు నిర్ణయాలు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి, చాలా సందర్భాలు ఉంటాయి, మన ముందు చాలా పరిస్థితులు ఉంటాయి. ఆ రైట్ చాయిస్, ఆ నిర్ణయం తీసుకునే విషయంలో, ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ పర్సన్ ఎంపిక చేసుకోకపోతే లైఫ్ అంతా ఎటుబడితే అటు వెళ్ళిపోతుంది, చాలా ప్రమాదకరం. అందుకని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ట్రస్ట్ ఇన్ హిస్ టైమింగ్ అండ్ గైడెన్స్, దేవుని యొక్క సమయాలను, దేవుని యొక్క నడిపింపును నమ్మాలి మనం. దేవుడు మాట్లాడాడంటే ఎస్, అది తప్పక నెరవేరుతుంది. హల్లెలూయా. దైవజనులు మాట్లాడారంటే వాక్యంలో నుంచి అది తప్పక నెరవేరుతుంది. ఆమేన్. దాన్ని నమ్మాలి. అదే మళ్ళీ సేవకులతో ప్రమాదం కూడా ఉంది. దేవుని వాక్యానుసారంగా కాకుండా, దేవుడు చూపించిన విధంగా కాకుండా, వాళ్ళు ఇమాజినేషన్తో, ఆలోచనతో ఒకవేళ రాంగ్ డైరెక్షన్ కూడా జరగవచ్చు. కొన్నిసార్లు సేవకులే చెప్పారు, అవ్వలేదండి.
సేవకులే అన్నారు, అది జరగలేదండి అనే ప్రమాదం ఉంది. అందుకని వాక్యము మనకు ఎప్పుడు ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. అలా అని చెప్పి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే సేవకుల ద్వారా కూడా, విశ్వాసుల ద్వారా కూడా, ప్రవచనాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు కొన్నిసార్లు అది అంత త్వరగా మనకి అవసరం లేకపోయినప్పటికీ కూడా దేవుని మీద మనం ఆధారపడటం. ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క సమయాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాల మీద నమ్మకం ఉంచండి. హల్లెలూయా. అది మీకు బలాన్ని ఇస్తుంది. ఇంకొకటి చూస్తే దీంట్లోనే గాడ్ మే నాట్ ఆల్వేస్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ ఇమీడియట్లీ. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు త్వరగా రాదు. సో లెర్న్ టు ట్రస్ట్ ఇన్ హిస్ టైమింగ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిస్ గైడెన్స్. ఆయన సమయం కొరకే వేచి ఉండాలి, తర్వాత ఆయన నడిపింపు కొరకు వేచి ఉండాలి. చూసారా, అంత టైము పడుతుంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు మనకు ఆ దేవుని అద్భుతమైన కార్యాలు చూస్తే మరింత ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ, ఓహో ఆ రోజు నా కష్టకాలంలో నేను అలా అనిశ్చిత స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు నీవు ఆ రోజు ఇచ్చిన మాట, ఆ మాట నెరవేర్పిదన్న మాట అని తప్పక ఆయన నెరవేర్చి, ఏ ప్లేస్లో, ఏ స్థలంలో ఎక్కడ అవమానపరచబడ్డామో, ఎక్కడ కృంగిపోయామో, ఎక్కడ నలిగిపోయామో అక్కడే ఆయన మళ్ళీ నిన్ను మహిమపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ దేవుని యొక్క స్వరమును మనం వినేవారంగా మనం ఉండాలి. ఇంకోటి, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నా, లేకపోతే మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు జరగవలసిన ఇంకా అతి ప్రాముఖ్యమైనటువంటి ఇంకోటి ఉంది. ఏమిటో తెలుసా? రిపెంట్ అండ్ కన్ఫెస్. మనం దేవునితో మాట్లాడుతున్నాం, కానీ దేవుడు మనతో మాట్లాడట్లేదు. ఏంటి అక్కడ జరుగుతుంది? రాంగ్ ఎక్కడ? అక్కడ ఏంటి? మనం మాట్లాడుతున్నాం, కానీ దేవుని దగ్గర నుంచి జవాబు మనకు రావట్లేదు. దేవుడు మనతో మాట్లాడట్లేదు అనిపిస్తుంది మీకు. ఎందుకో చెప్పమంటారా? మనలో లోపము ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైనటువంటిది పాపము కానీ, లేకపోతే దేవునికి ఇష్టము లేనటువంటి ఒక ఏమనొచ్చంటే, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో అది మీకు ఒక విగ్రహముగా జీవితంలో అయిపోతుంది. అది మనిషి అయినా, వస్తువైనా, మరేదైనా అది దేవునికి నచ్చేది కాదు. అది దేవుడు వద్దన్నాడు అటువంటి. అందుకని యూ హ్యావ్ sinned, repent and confess your sin to God and seek his forgiveness. అందుకే దేవుని సన్నిధిలో మనం దాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, వెదకాలి. అంత మాత్రం దిస్ విల్ ఓపెన్ డోర్ ఫర్ ఏ మోర్ క్లియర్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. దాపరికం లేకుండా దేవునితో మీరు లోపల ఉన్నది, ఇప్పుడు మాట్లాడుతూ లోపలంతా ఈర్ష్య పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, పగ పెట్టుకుని, పాట పాడుతూ, వాక్యం చెప్తూ, లేకపోతే సాక్ష్యాలు చెప్తూ ప్రార్థనలు చేస్తే సరిపోతుందా? వాళ్ళని ఏమన్నారు? అటువంటి వాళ్ళని వేషధారులు అన్నారు, హిపోక్రైట్స్. అంటే వేషధారణ దేవుడికి ఇష్టం లేదు. అందుకని మనము దానిని తీసివేసుకోవాలి. మనకు పెద్ద ఉదాహరణ ఎవరంటే దావీదు. డేవిడ్ ఆఫ్టర్ హిస్ సిన్ విత్ బెత్షెబా prayed with humble heart and God responded to his sincere prayer. అదిగో ఆ సిన్సియర్ నిజాయితీతో ఒప్పుకొని జరిగింది పొరపాటు. దావీదు పొరపాటు చేశాను, పొరపాటు మాత్రమే కాకుండా హత్య చేశాను, అది జరిగింది వాస్తవమే అని ఒప్పుకున్నాడు. కాబట్టి తన పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థన దేవుడు విని దావీదును క్షమించి దీవించాడు. హల్లెలూయా. అంతకన్నా ఇంకేం కావాలండి? క్షమించిన వాడా ఈ దేవుడు. పాల్స్ ప్రేయర్స్ కూడా అంతే. పౌలు కూడా అలాగే ప్రార్థనలు చేశాడు. పాల్స్ లెటర్స్ డెమాన్స్ట్రేట్ హిస్ డీప్ రిలయన్స్ ఆన్ ప్రేయర్. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు దేవుని చిత్తము, దేవుని యొక్క బలం సంఘాలకు ఉండాలని ప్రార్థన చేశాడు. మన ప్రార్థన అలాగే ఉండాలి. మన కుటుంబం రక్షింపబడింది, మన సంఘం దీవించబడుతుంది, మనం బాగున్నాం, ఇతరులకు కూడా అలా వాళ్ళు బలాన్ని పొందుకోవాలి, వాళ్ళు అటువంటి శక్తిని పొందుకోవాలి, దేవుని నడిపింపులో, దేవుని యొక్క బలంలో ముందుకు సాగాలని మనం కూడా ప్రార్థించాలి. ఈనాడు అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కొంతకాలం భక్తి చేసిన తర్వాత ఇది అందరిలోనూ ఉండే పొరపాటే, అలవాటు అయిపోయి కొన్నే మనం చేయగలుగుతాం. కానీ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పౌలు యొక్క ప్రార్థనలు గొప్ప మోడల్ అన్నమాట. అలాగే ప్రభు ప్రార్థన,
ద లార్డ్స్ ప్రేయర్. జీసస్ టాట్ హిస్ డిసైపుల్స్ హౌ టు ప్రే. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు ఆయన. వాళ్ళు అడిగారు ఎలా ప్రార్థన ఆయనతో పాటు ఉంటే ఆయన ఎలా ప్రార్థించాలి అంటే ఎంపసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ విల్ అండ్ ట్రస్టింగ్ హిస్ ప్రొవిజన్. మనం ఎలా వెతకాలి, మనం ఏ విధంగా ఆయన నమ్మకం ఉంచాలి, ఏ విధంగా ఆయన సహాయం కోరాలి, ప్రత్యేకంగా ఖచ్చితంగా స్పెసిఫిక్గా మనం ప్రార్థన చేయాలని కొన్నిసార్లు మనం ఆ ప్రార్థన చేయడానికి మనం అర్హులం కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా అది జరగాలని ప్రార్థించాలంటే నీలో ఆ పరిశుద్ధత ఉండాలి. లేకుండా ఎలా కుదురుతుంది? పై ప్రార్థనలు కుదరదు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు మీరు చదివితే ఆ ప్రార్థన గురించి మనం వింటాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 10వ వచనంలో ఏమంటాడు? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఎందుకు మనం ఇప్పుడు కనికరం వచ్చింది మనకి? ఆయన మనం కనికరించాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి. కనికరం ఎవరి మీద ఎక్కువ ఉంటుంది చెప్పండి? కన్న పిల్లల మీద ఉంటుందా? పెంచిన పిల్లల మీద ఉంటుందా? కన్న పిల్లల మీద ఎక్కువ ఉంటుంది కనికరం. ఉన్నా ఎక్కువ ఇదే కదా. అంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనలను ఆయన కనికరించే విధం. వీ డోంట్ ఫీల్ వర్ది టు ప్రే స్పెసిఫికల్లీ. కానీ ఇక్కడ మనం వర్ది, మనకున్నాం, ఆయన మనం పిలిచాడు. వీ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్. అసలు నా అవసరతలన్నీ దేవునికి అవసరమా? నా అన్ని దేవునితో చెప్పాలా? దేవునితో అంటే కొంతమంది తెలుగుగా ప్రార్థన అన్నీ నీకు తెలుసు కదా ప్రభు. ఎంత తెలిసినా నీవు నీ నోటితో ఆ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఖచ్చితంగా అది ప్రార్థించాలి. ఆమెన్. ఈరోజు ఇదే అనండి, ఈరోజు ఖచ్చితంగా నాకు ఇది కావాలి, నువ్వు ఇది చేసి పెట్టాయా, నీకు తెలుసు అయినా ఇదిగో నేను చెప్తున్నాను ఈ విషయంలో ఈ పరిస్థితిలో అని మీరు ఖచ్చితంగా మీరు అడగగలగాలి. గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనుషులకి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకసేపు వినేటప్పటికి బోరు కొట్టి ఆ మనిషి వెనక చూడడం, మనం ఇక టైం వెనక్కు అటు ఇటు చూస్తాను, ఈ నా మాటలు వింటలేదు ఎలాగని చెప్పి వాళ్ళు సర్దుకుంటారు. మన ప్రతి కుటుంబము, మనకున్న ప్రతి అవసరత ఆయన ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా మనం చెప్పాలని నేను ఎదురు చూస్తాను. నథింగ్ ఈజ్ టూ స్మాల్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ టు బ్రింగ్ టు హిస్ అటెన్షన్ బికాస్ హీ లవ్స్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. దేవుడు ఇంట్రెస్ట్గా లేడు అని ఎప్పుడు అనుకోబోకండి జీవితంలో. నేను ఎప్పుడు అనుకోలే. మనకంటే, మన తల్లిదండ్రుల కంటే, మన పైన ఉన్నటువంటి వారి కంటే ఎక్కువ శ్రద్ధ కలిగిన వాడు, జాగ్రత్త కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. మన పిల్లల పట్ల శ్రద్ధ వహించకపోయినా ఆయన వహిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిన పిల్లల విషయంలో ఆయన పిల్లలేగా, మనకిచ్చిన పిల్లలు ఆయన పిల్లలేగా. ప్రతి వివరణ దేవునికి తెలియాలి. అందుకే మీరు చాలా వివరంగానే చెప్పండి, దేవునికి ఖచ్చితంగానే చెప్పండి, ప్రత్యేకంగానే చెప్పండి. వీఆర్ ఎఫ్రైడ్ గాడ్స్ విల్ నాట్ ఆన్సర్ అవర్ ప్రేయర్. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మన ప్రార్థన వినడేమో అని. ప్రేయింగ్ స్పెసిఫికల్లీ డస్ నాట్ మీన్ ఆల్ అవర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. మనం ఖచ్చితంగా మనం ప్రార్థిస్తున్నాం, ఖచ్చితంగా ప్రార్థన చేసాం కాబట్టి మన ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. ఇట్ మీన్స్ వీ కంప్లీట్లీ ట్రస్ట్ గాడ్ అండ్ ఆర్ విల్లింగ్ టు కమ్యూనికేట్ విత్ హిమ్ అబౌట్ ఎవ్రీథింగ్. అందుకని నీవు ఎంతగా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటారో, ఎంతగా దేవుని మీద పూర్తిగా నమ్మకాన్ని ఉంచుతారో అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కీర్తనలు 25వ కీర్తన 5వ వచనంలో మీరు చదివితే అంటాడు, లీడ్ మీ ఇన్ యువర్ ట్రూత్ అండ్ టీచ్ మీ అంటాడు. అక్కడ 25వ కీర్తన 5వ వచనంలో, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను. హల్లెలూయా. అంటే వీఆర్ ఎఫ్రైడ్ టు గాడ్ విల్ నాట్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు దేవుడు వినడు, జవాబు ఇవ్వడని ఎప్పుడు మీరు ఆందోళన చెందవద్దు. అన్సర్టనిటీ, అనిశ్చితమైన పరిస్థితిలో కూడా, కష్టమైన స్థితిలో కూడా, దుఃఖ బాధలు ఇబ్బందుల్లో కూడా మీ ప్రార్థన ఆయన వింటాడు. ఇంకా అయిపోయింది, ఇంక వినడు దేవుడు, ఇంకే దేవుడు రక్షించడు, నా కుటుంబమే ఇలా, నా పిల్లలు ఇలాగా, నా జీవితం ఇలా అని మీరు అనుకోకూడదు. ఇంకా దేవుని సందులో మనం ఇలాగే ఖచ్చితంగా
నమ్మకంగా మరింత విశ్వాసంతో మనం ప్రార్థిస్తే ఆయన మీద ఆధారపడి ఆయన అంతా చూసుకుంటాడు. హల్లెలూయా. వీఆర్ అఫ్రైడ్ టు బి వనరబుల్ అండ్ అడ్మిట్ అవర్ గ్రేటెస్ట్ నీడ్స్ అన్నమాట. అంటే దేవుని వీ కెన్ టాక్ టు గాడ్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ప్రే స్పెసిఫికల్లీ. ఏదైనా మీరు ప్రార్థించండి, దాన్ని ఖచ్చితంగా ప్రార్థించండి, ఆ పేరు పెట్టి చెప్పండి, ఆ అవసరత చెప్పండి, దేవుడు తప్పక సహాయం. మనం ఏమనుకుంటాం, నేను అడిగేది కరెక్ట్గా లేదు, నేను చేసేది సరిగ్గా లేదు, నేనన్నీ. అయితే మన కరెక్షన్ ఇందాక చెప్పేశాను, రిపెంట్ అండ్ ఫర్గివ్నెస్. పశ్చాత్తాపడాలి, దేవుని సందులో ఒప్పుకోవాలి. దాని తర్వాత మనకి భాష రూపంలో పెట్టకపోయినా, దాన్ని భాషలో చెప్పడం రాకపోయినా, దేవునితో ఖచ్చితంగా చెప్పడం రాకపోయినా, కొన్నిసార్లు దాని అర్థం మనకు తెలియకపోయినా, మీరు దేవుణ్ణి అడిగేటప్పుడు అంటండి, అమేజింగ్ వర్డ్ నేను విన్నది ఏమిటంటే, ద హోలీ స్పిరిట్ టు రివీల్ ఇట్ టు అస్. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనం ఎలా ప్రార్థించాలో, మనం ఎలా అడగాలో మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షమున ఆయన ఏం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడంట. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎంతకంటే ఇంకేమైనా కావాలి? పాస్టర్ గారు చేయకపోవచ్చు, విశ్వాసాలు చేయకపోవచ్చు, కానీ ఎవరు చేస్తారంట, పరిశుద్ధాత్ముడు. నాకైతే ఈరోజు అలసటంతా తీరిపోయింది. 4:3 కూడా చూడండి. అండ్ ఈవెన్ వెన్ యు ఆస్క్ యు డోంట్ గెట్ ఇట్. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకి దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేం అది ఉండకూడదు. మనకి దురుద్దేశం ఉండకూడదు. దురుద్దేశం కాకుండా సదుద్దేశం ఉండాలి. మనం ఇంకోటి ఏమిటంటే ఆశ ఉండాలి. ఇంకోటి ఏమిటంటే జలస్ కూడా ఉండాలి మనకి. ఏ జలస్? అది మంచి జలస్. నా పిల్లలు రక్షింపబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా సంఘం దీవించబడాలి, నా దేవుని కొరకు, నా దేవుని రాజ్యం కొరకు అనే ఉద్దేశమే ఉండాలి, కానీ దురుద్దేశం ఉండకూడదు. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రేయర్ ఇన్ ద బైబుల్. అసలు మీరు దేవుని సన్నిధిలో ఒక వాక్యం చదువుతున్న, ప్రార్థన చేయటం మొదలు పెడితే మీరు ఆపలేరు. ఆ సమయాన్ని ఎంత గొప్ప సమయం అంటే అది చాలా చాలా విలువైనది, చాలా చాలా గొప్పది. మనకి ఈ రోజున మీడియా, మల్టీమీడియా లేకపోతే గ్లోబలైజేషన్లో ఈ వచ్చేసినటువంటి వీటన్నిటిలో కూడా చాలా వివరణలు, హిస్టరీ, లేకపోతే బిజీగా, చాలా ఒత్తిడిగా, చాలా స్పీడ్గా వెళుతున్నటువంటి యుగంలో మనకున్నటువంటి వీటిని, ఎలక్ట్రానిక్ థింగ్స్ని మనం దేవుని కొరకే ఉపయోగించుకోవాలి, కానీ అది మరి దేనికి కాకూడదు.